హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాటి వీడియోలో నేను మా చెల్లి గెట్ రెడీ విత్ దిస్ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మేమిద్దరం అయితే మా ఫేసెస్కి మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటున్నాము. నేను వచ్చేసి లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటున్నాను. మా చెల్లి వచ్చేసి నివియా క్రీమ్ని అప్లై చేసుకుంటుంది. మా చెల్లి వచ్చేసి కెమెరాలో నేను అసలు కనిపించట్లేదు, నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పేసి నన్నైతే పక్కన నెట్టేసింది. ఇలా మేమైతే ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ని అయితే ఫేస్కి అప్లై చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి నా ఫేస్లో ఎలాగో గ్లో ఉంది, తన ఫేస్లో గ్లో లేదని మామార్త్ విటమిన్ సి డైలీ గ్లో ఫేస్ క్రీమ్ని అయితే అప్లై చేసుకుంటుంది. ఏదో ఊరికే అన్నానులేండి, తనైతే డైలీ అప్లై చేసుకుంటుంది ఆ క్రీమ్ అయితే. నేనైతే మాయిశ్చరైజర్ తర్వాత లాక్మే ఫౌండేషన్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ తర్వాత రీసెంట్గా సన్ స్క్రీన్ని కూడా అప్లై చేయడం అయితే అలవాటు చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే నాకు సన్ స్క్రీన్ అలవాటు లేదు, ఈ మధ్య రీసెంట్గానే యూజ్ చేస్తున్నాను. మా చెల్లి మామార్త్ విటమిన్ సి ఫేస్ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మ్యాక్ నుంచి ఫౌండేషన్ అప్లై చేసుకుంటుంది. ఇది విటమిన్ ఈ SPF 30 కూడా ఉంది. నేను ఇక్కడ ఫౌండేషన్ని బ్లెండర్తో అప్లై చేసుకుంటే మా చెల్లి వచ్చేసి బ్లెండర్తో ఏం అవసరం లేదు, హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్తోనే బాగా బ్లెండ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. నాకైతే ఫౌండేషన్ బ్లెండర్తో అప్లై చేసుకుంటేనే బాగా ఫేస్ మీద బ్లెండ్ అయింది అనిపిస్తుంది. ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ని అప్లై చేసుకుంటుంది. మా ఇద్దరి కాంపాక్ట్ పౌడర్ లాక్మే నుంచే తీసుకున్నాము. నేనైతే ఇంకా ఫౌండేషన్నే అప్లై చేసుకుంటున్నాను. నాకైతే ఫౌండేషన్ అప్లై చేసుకునే దానికి కొంచెం టైం పడుతుందన్నమాట. ఇక నేను కూడా కాంపాక్ట్ పౌడర్ని అయితే అప్లై చేసేసుకున్నాను. ఇక్కడి నుంచి మా చెల్లి అయితే కెమెరాలో నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు, ఫస్ట్ నువ్వైతే రెడీ అవ్వు, తర్వాత నేను రెడీ అవుతానని చెప్పేసి అయితే పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఇక నేనైతే కాజల్ని అప్లై చేసుకుంటున్నాను. కాజల్ని అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ని కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడైతే మా చెల్లి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిందనమాట. తను ఐలైనర్ని అయితే పెట్టేసుకుంది. ఇక్కడ వచ్చేసి కాజల్ని అప్లై చేసుకుంటుంది. కాజల్ని అప్లై చేసుకున్న తర్వాత లిప్స్టిక్ని అప్లై చేసుకుంటుంది. తన లిప్ షేడ్ ఏంటో నాకు తెలియదు. తననైతే రెడీ అవ్వమని చెప్పేసి నేనైతే కొంచెం సేపు అయితే పక్కకి వెళ్ళిపోయాను. లిప్స్టిక్ని అప్లై చేసుకున్న తర్వాత స్టిక్కర్ని అయితే పెట్టేసుకుంది. తర్వాత తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేటటువంటి ఇయర్ రింగ్స్ని అయితే పెట్టేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి నేను లాక్మే నుంచి లిప్స్టిక్ని అప్లై చేసుకున్నాను. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ని కూడా పెట్టేసుకున్నాను. ఇయర్ రింగ్స్ని పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెయిర్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి సింపుల్ కుర్తీ సెట్ వేసుకున్నాను కాబట్టి పెద్ద హెయిర్ స్టైల్ అయితే ఏవి చేసుకోవట్లేదు, సింపుల్గా సైడ్ బఫ్ వేసుకుంటున్నాను. ఈ గెట్ రెడీ విత్ దిస్ వీడియో వచ్చేసి మేము ఎప్పుడో ఉగాదికి షూట్ చేసామన్నమాట. టైం కుదరక వీలు లేక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇలా సింపుల్గా సైడ్ బఫ్ని అయితే పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా స్టిక్కర్ని పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ చందనంని అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ చందనం వచ్చేసి నా ఫేవరెట్ చందనం అనమాట. నేనైతే రెడీ అయినా అవ్వకపోయినా ఈ చందనం అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను. ఇలా చందనం పెట్టేసుకోవడంతో నేనైతే రెడీ అయిపోయాను. మా చెల్లి అయితే ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ మా చెల్లి అయితే కుంకుమ పెట్టుకుంటుందన్నమాట. ఇలా తను కూడా రెడీ అయిపోయిందనమాట. ఫైనల్గా మా లుక్ అయితే ఎలా ఉందో చూసేయండి. అంతే ఇంక ఈ వీడియో. ఐ హోప్ ఈ గెట్ రెడీ విత్ దిస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దీని ద్వారా ఏంటి అంటే నేను వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫైనల్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.